సో హాయ్ టు ఆల్ ఫ్రెండ్స్. టుడే అయితే దిండిగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను అనమాట. ఈ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలా. బస్ స్టాండ్ ఆటో వాళ్ళు అయితే మరీ దారుణంగా అడుగుతున్నారు. 80 రూపీస్ అంట ఆటో, ఒక్కళ్ళకి 80 రూపీస్ అంట. అయినా బస్ స్టాండ్కి వచ్చాము. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత 6 నెంబర్ బస్ ఎక్కాలా దిండిగల్ అక్కడికి మన వెళ్ళే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి 6 నెంబర్ బస్ ఎక్కాలా. ఇది ముందు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అండ్ లోపలికి ఇప్పుడే వెళ్తున్నాం. ఇదైతే లోపల ఇంటర్ఫేస్ అయితే కొంచెం పర్లేదు ఫ్రెండ్స్, బాగుంది నీట్గా. అండ్ ఇదే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనమాట. అండ్ ఇది దర్శనం చేసుకోవాలి ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళే ముందు. తర్వాత గుళ్ళోకి వెళ్తాం అయిపోయింది. గుళ్ళో వీడియో తీయలేదు అనమాట, అందుకని చెప్పి బయటే తీసిన వీడియో. అండ్ ఇదేమన్నా గుళ్ళోకి వెళ్ళొచ్చి బయటకు వచ్చినాక ఇక్కడ కూర్చొని తీసిన వీడియో అయితే. అంటే బయటకు వచ్చి ఇక్కడ ఏమైనా కావాలంటే అవి కొనుక్కొనేసి కూర్చోవటమే. అండ్ అంతే ఫ్రెండ్స్. టోటల్గా అయితే లోపల శివయ్య అయితే ఉంటాడు అనమాట. ఇక్కడ రూపాయి కాయిన్లు ఎక్కువ వేస్తారు. అండ్ ఇది విజిట్ చేసాం. ఇది అయిపోయిన తర్వాత బయట బోర్డు చూడండి ఫ్రెండ్స్, కరంగలి మాల ఎంతెంత అమ్మబడుతుంది అనేది. మేము ఉన్నప్పుడైతే 1600 అండ్ 1800, 2000, అంతకంటే తక్కువ లేదు ఫ్రెండ్స్. అయినా 1600 తీసుకున్నాం తక్కువలోనే. అండ్ ఇది రిజర్వేషన్ కౌంటర్ అనమాట. కరంగలి మాల కొనడానికి 45 రోజులు అక్కడ స్వామివారి పాదాలు కాడ పెట్టి మనకి ఇస్తారు. 5 రోజులు గుళ్ళో పూజ చేయించి అప్పుడు మనకి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అనమాట. అండ్ గుళ్ళో ఒకసారి ఇంకైనా మెల్ల స్వామివారి మెల్ల వేసి పూజారి గారు మన మెల్ల వేస్తారు ఇది కొన్న తర్వాత. అండ్ ఇది వచ్చేసి బయట ఫ్రెండ్స్, ఇదైతే కొత్తగా కడుతున్నారంట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదో విగ్రహం చేస్తున్నారంట. నేను వెళ్ళినప్పుడైతే వర్క్ జరుగుతుంది. మీరు వెళ్తే కంపల్సరీగా విజిట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.